కలిగి ఆ మాట, ప్రతి మాట కూడా నువ్వు వింటున్నావు. ఇక్కడ నువ్వు ఎలా వినాలంటే దేవుని మాట శ్రద్ధ కలిగి వినాలి. శ్రద్ధ కలిగి వినాలనే ఒకటి మనం తెలుసుకున్నాం. రెండోదిగా దేవుని ఆజ్ఞను మనం ఏం చేయాలంట? చెప్పండి, అక్కడ ఉంది చెప్పండి. ఏం చేయాలంట? అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. ఆజ్ఞలన్నిటిని ఏం చేయాలంట? అనుసరించాలి. ఖచ్చితంగా ఆజ్ఞలు అనుసరించాలి. దేవుని మాటను మనం ఏం చేయాలంట? విన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చెప్పుకునే అంశం నమ్మకమైన దేవుడు. ఏ దేవుడు అంట? నమ్మకమైన దేవుడు నమ్మకమైన వారికి ఆశీర్వదిస్తాడు. చెప్పండి, సెకండ్ ఇచ్చి మీ పక్కన వారు చెప్పండి. నమ్మకమైన దేవుడు నమ్మకమైన వారికి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఏమన్నా? దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ నమ్మకమైన దేవుడు ఖచ్చితంగా నమ్మకమైన వారికి ఏమిస్తాడంట? చెప్పండి, ఏమిస్తాడు? ఆశీర్వాదం. ఈ రోజున ప్రజలందరికీ దేవుని దగ్గర నుంచి ఏం కావాలి చెప్పండి? ఆశీర్వాదాలు, మేలులు, దీవెనలు ఇవన్నీ కూడా కావాలి. అవునా కదా? కాదు మాకొద్దు అని వచ్చే విశ్వాసూరని ఉన్నారా సంఘానికి? పొరపాటును కూడా కనపడరు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడికి కావాల్సింది ఆశీర్వాదాలు, దీవెనలు కావాలి. దేవునికి స్తోత్రం. ఇక పాస్టర్ గారు ఇక దీవెనల గురించి, ఆశీర్వాదాల గురించి చెప్తా ఉన్నాడు అనుకో, సంఘం ఏమైపోద్ది? పట్టజాలని సంఘంగా విస్తరించిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే స్వస్థతలో ప్రవచనాలు, ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి అంటే అక్కడికే కోకోళ్ళగా ఆటోలు కట్టించుకుని వెళ్ళిపోయే జనాంగంగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. అవునా? ఇది పాస్ట్ గార్లు క్యాచ్ చేసుకుని కన్వెన్షన్లో పెట్టి ఫంక్షన్ కాళ్ళు ఎంత పెట్టుబడి పెడతాడు? 20,000 పెట్టుబడి పెట్టాడు అనుకో, ఆడు ఈ కానుకలు పోగేసుకుని 50,000 60,000 సంపాదించుకుంటాడు. దేవుని స్తోత్రం. అందులో పొలుగుబడి పెరిగిద్ది, పాపులారిటీ పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రాడు అందరూ క్రైస్తవులకు కావాల్సింది ఏంటంట? ఆశీర్వాదం. ఏం కావాలి? ఇప్పుడు అసలు ఆశీర్వాదం ఎక్కడ దొరికిద్ది చెప్పండి? నువ్వు ఎన్ని ప్రార్థనలు తిరుగు, ఎన్ని స్వస్థత కార్యాలు చేసే దగ్గరికి వెళ్ళు, లేకపోతే ఎంత పెద్ద పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళు, లేకపోతే కార్యాలు జరుగుతున్నాయి పాస్ట్ గారి దగ్గర, ఆ సంఘంలో ఈ సంఘంలో జరిగితే ఏ సంఘమైనా తిరుగు, కానీ ఆశీర్వాదము దేవుని దగ్గర ఉంది, సేవకుని దగ్గర లేదు. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర ఉందండి? ఎవరి దగ్గర ఉందంట? ఇప్పుడు నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వేం చేయాలంట? దేవుని మాట వినాలి. ఎలా వినాలంట? శ్రద్ధ కలిగి వినాలి. ఎప్పుడైతే దేవుని మాట శ్రద్ధ కలిగి వింటామో, ఎప్పుడైతే దేవుని మాట మనము ఆచరిస్తూ, విన్న మాటను అంగీకరిస్తూ, దేవునికి లోబడి పరిశుద్ధంగా మనం బ్రతుకుతామో, దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు జనాంగం ఏం చేశారంట? దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు వారి కార్యాలు పొందుకున్నారు. దేవుని స్తోత్రం. దేవుని మాట శ్రద్ధగా వినకుండా సనిగి నసిగి గొణిగినప్పుడు వారు ఖచ్చితంగా ఆ శాపాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని మాటని వినే క్రైస్తవుడిగా ఉండాలి. ఎలా ఉండాలంట? ఎందుకంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? నమ్మకమైన దేవుడు. ఇప్పుడు నమ్మకమైన దేవుడు ఎవరికి కార్యాలు చేస్తాడని చెప్పుకున్నాం? నమ్మకమైన వారికి కార్యాలు చేస్తాడు. ఇప్పుడు దేవుని పట్ల మనం నమ్మకం కలిగి ఉన్నప్పుడు, దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండినప్పుడు, దేవుని ఎదుట నమ్మకంగా జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నమ్మకమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కాదా? నమ్ముతున్నారు ఈ మాట? నీ పక్కన వాళ్ళు సెకండ్ నుంచి చెప్పు, నమ్ముతున్నావా ఈ మాట అని? నమ్ముతున్నావా? నమ్ముతున్నారా లేదా? దేవునికి స్తోత్రం. నమ్మకమైన దేవుడు ఖచ్చితంగా నీ కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు గైకోవాలి. ఏ ఆజ్ఞ గైకోవాలి? దేవుడిచ్చిన ఆజ్ఞలు మనకు 10 తెలుసు. ఆ 10 ఆజ్ఞలు ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు పైన ఆకాశం అంది, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ, ఏ రూపములో కూడా నువ్వు, దేవునికి స్తోత్రం, వ్యభిచారించకూడదు, దొంగలించకూడదు, అబద్ధ సాక్ష్యములు చెప్పకూడదు. ఇలా 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలన్నీ కూడా మనం ఏం చేయాలంట? పాటించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదటి ఆజ్ఞే తప్పిపోతూ ఉంటాం. నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమిస్తాం. మనం పొరపాటుని ప్రేమేమో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనల్ని 10 మంది వచ్చి 10 రీతులు తిడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు నిన్ను దీవించును గాక అనే మాట వస్తుంది నోట్లో నుంచి. అవతాల నోట్లో నుంచి ఏ మాట వచ్చిందో అది అప్పచెప్పాలి మనం. దేవునికి స్తోత్రం. అది అప్పచెప్పే అంత వరకు కూడా మనకేమవుదంట? నిద్ర పట్టదు. పట్టిద్దండి? పొరపాటుని పట్టదు. ఆడు దొంగ అంటే నువ్వు కూడా ఆయన దొంగని చిత్రీకరించాలి. అవునా కదా? నువ్వు చేయలేదా దొంగతనాలు, నువ్వు చేయలేదా ఆ పనులు అని మనం చెడిపోయిందే కాకుండా ఆడు కూడా చెడగొట్టే రీతిగా మనం తయారైపోతుంటాం. దేవుని స్తోత్రం. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ఏం చేయమంటున్నాడు? ప్రేమించాలి.
ఆయన నమ్మకంగా చెప్పాడు ఈ మాట. నువ్వు ఈ మాటని నమ్మకంగా నెరవేర్చాలి. దేవుని స్తోత్ర. ఎలా నెరవేర్చాలంట? కుసేపు ప్రేమించి కుసేపు ప్రేమికుండా మంచిగున్నప్పుడేమో మా అమ్మే మా తల్లె మా చెల్లె అన్నట్టు రాసు పూసి తిరిగి మాట చేడిన తర్వాత ఆమంత అది ఇంకోటి ఉండదు అనే వారిగా మనము ఉండకూడదంట. దేవుని స్తోత్ర. ఎందుకంటే మనుషులు ఎదుట మనం నటించవచ్చు కానీ దేవుని ఎదుట నటించలేని పరిస్థితి. దేవుని స్తోత్ర. ఎందుకంటే ఆ నమ్మకమైన దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు నిత్యము మనల్ని గమనిస్తున్నాడు. ఆ నీతి గల దేవుడు నిత్యము మన పట్ల కృప చూపి నువ్వేం చేస్తున్నావో ప్రతిదీ కూడా ఎరిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇప్పుడు మనకు ఆశీర్వాదాలు రావాలంటే ఏం చేయాలంట? నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ఏం చేయాలి? ఇప్పుడు నీ కుటుంబంలోకి ఎందుకు ఆశీర్వాదాలు రావట్లేదు ఒకసారి ఆలోచించుకుంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? ఏంటే అలా ప్రేమించేది? లేచిన కాడ నుంచి మామే పడిపోతుంటా, నేను అన్ని మాత్రం నువ్వు దీవించబడి కాక నీ కుటుంబం ఆస్వాదించబడి కాక అని చెప్పాలి నేను అనేవారిగా ఉంటాం. దేవుని స్తోత్ర. చెప్పి చూడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఓసారి చెప్పు చూడు, నిన్ను తిట్టిన వారిని, నిన్ను దూషించిన వారిని, నీ పైన పన్నాగాలు పన్ని నిన్ను హింసిస్తున్న వారిని దేవుడు నిన్ను దీవించును కాకని ప్రార్థన చేయి. దేవుడు ఆ కుటుంబాన్ని అభివృద్ధి చేయను కాకని ప్రార్థన చేయి. దేవుడు ఆ కుటుంబాలను ఆశీర్వదించును కాకని ప్రార్థన చేయి. దేవుడు ఆ కుటుంబాలను హెచ్చించును కాకని ప్రార్థన చేయి. దేవుడు నీ కుటుంబాన్ని హెచ్చించడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి అంట? నిన్ను వాళ్ళే. దేవునికి స్తోత్రం. రెండో ఆజ్ఞ ఏంటంట? చెప్పండి. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ ఏ రూపంలో కూడా నువ్వు దేవుణ్ణి చేసుకోకూడదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆశీర్వాదాలు రాబోటానికి రెండో కారణం ఏంటంటే, దేవుడని చెప్పుకుని బొమ్మలకు మొక్కుతున్నావు. హల్లెలూయా. దేవుడని పేరు పెట్టి ఆ బొమ్మలకి సాష్టాంగ పడుతున్నావు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఏ రూపంలో చేసుకోవద్దురా నాయన. దేవుని స్తోత్రం. ఒకవేళ చేసుకోమన్నాడు అయితే ఏం చెప్తాడంటే, నేను యేసు ప్రభువుని పంపిస్తాను, ఆయన ఫోటో పెట్టుకుని మీరు ఆరాధించండి అని చెప్తాడుగా దేవుడు, రాస్తాడుగా బైబిల్లో. కానీ రాయబడలేదంటే దానికి కారణం ఏంటో మనం ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు విగ్రహముల్లో లేడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు నువ్వు ఆస్వాదించబడబోవడానికి కారణం ఏంటంటే, విగ్రహాలు నీకు అడ్డుగా ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభువే విగ్రహం పెట్టుకో, యేసుప్రభే ఈ ఒక విగ్రహం తెచ్చి ఈయనే యేసుప్రభు అని చెప్పు, అయినా కానీ నీకు శాపం వెంటాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అదే దేవుడు చెప్తున్నాడు కదా, నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు నీకు ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడైన దేవుని, ఆత్మ అయిన దేవుని ఆత్మానుసారంగా ఆరాధించమని దేవుడు చెప్పాడు లేదా? పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం కొత్త నిబంధనలో చూస్తే, నేను ఆత్మను కనుక మీరు ఆరాధించే వారు ఎలా ఆరాధించమని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించిన అని చెప్తున్నాడు. కానీ విగ్రహాలు పెట్టుకుని ఆరాధించరని ఆయనని ఎక్కడ దేవుడు ఏ కూషి అన్న పరిశుద్ధ గ్రంథంలో చెప్పాల. దేవునికి స్తోత్రం. ఆయన స్వరూపమును చేయకూడదు. ఎందుకని? దేవుడు కరాఖండికి చెప్పేసాడు. ఏమని? ఆయన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ దేని రూపం అంటే మనిషి రూపం కూడా నువ్వు చేసి దేవుడు అనకూడదు. కొంతమంది ఏమంటారు తెలుసా? ఏదన్నా సాయం చేసామనుకో, దేవుడు రా నువ్వు. దేవుని స్తోత్రం. దేవుడు అంటాడు, ఓ రూపాయి బిళ్ళ సాయం చేస్తే చాలు ఆయన దేవుడు అని అర్థం. లేదా ఏదన్నా నీ శ్రమలు వచ్చినప్పుడు ఏదన్నా సాయం చేస్తే దేవుళ్ళ వచ్చేసేవరు నాయన. దేవునికి స్తోత్రం. వస్తే దేవుడే వస్తారు. దేవుడు లాగా వస్తామే అండి. ఆ గుణం వస్తుందేమో కానీ దేవుడు లాగా ఎలా వస్తాడు? దేవుని స్తోత్రం. అర్థమవుతుంది నా మాటలో? అర్థం కావట్లేదా? ఇప్పుడు ఆలోచించుండే, ఇప్పుడు డైరెక్టర్గా నేను వచ్చి సహాయం చేయాలని నేను వచ్చి సహాయం చేస్తాను, అవునా? లేదనుకో ఏం చేస్తా, వేరే వాళ్ళతో ఇచ్చి పంపిస్తా. సహాయం ఎవరు చేశారు అనుకోవాలి? దేవుళ్ళలాగా వచ్చేసావు నాయన, సహాయం చేసావు, లాభానే వచ్చి సహాయం చేశాడు అనకూడదు. దేవుని స్తోత్రం. ఆ లాభాన్ని అయిపోతాడా? కాబట్టి ఇక్కడ ఆలోచించుకోవాల్సింది అంటే, దేవుణ్ణి దేవుడిగానే చూడాలి. హల్లెలూయా. నలుగురికి పొట్లాలు ఇస్తే ఈ రోజున ఆయన ఏమన్నారు? 4 సద్దన్నాలు కలిపి పెరుగు దాంట్లో ఉల్లిపేసి 4 ప్యాకెట్లు అందరు కనపడుతున్నట్టు చూసి ఇస్తే ఆయన ఏమన్నారు? దేవుడు అయ్యా నువ్వు. దేవుని స్తోత్రం. 4 ప్యాకెట్లు ఇస్తేనే దేవుడు అయితే, ఇక అందరూ 4 ప్యాకెట్లు ఇస్తేనే అందరు దేవుళ్ళు అయిపోతారు. సాయం చేయాలి కానీ దాన్ని ఏం చేయకూడదంట? చూపించుకునేవారుగా. అందుకే అంటాడు పరిశుద్ధ గ్రంథంలో, ఏమంటాడు చెప్పండి? కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం?
దేవుని స్తోత్రం. అక్కడ దాకా ఎందుకు, ఒక మీటింగ్కి వెళ్ళాను. ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ కుటుంబము ఆ రోజు ప్రసంగం చేసిన సేవకుడికి కానుకేస్తుందంట. ఇప్పుడు ఆ సంఘంలో ఉన్న ప్రతి ఆ ఉపవాస ప్రార్థనలో 40 రోజులు పెట్టుకుంటారు కదా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఒక్కో రోజు ఒక్కో సేవకుడు వస్తాడు. వచ్చినప్పుడు ఒక్కో కుటుంబం ఒక్కో సేవకుడికి ఏమి ఇవ్వాలంట, కానుక ఇవ్వాలి. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం, జీవం గల సంఘం అనుకోండి, పరిశుద్ధం గల సంఘం అనుకోండి, ఏం చేస్తుంది, గుప్పెట్లు ముడిచి కనపడకుండా సేవకుడికి ఆమెకు తప్ప ఇంకెవరికి తెలియకుండా ఇస్తా. ఇది కదా దేవుడు చేయమంది. కానీ వీళ్ళు గొప్పలో ఏంటంట, కనపడేటట్టు సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. లెక్క పెట్టేట 1 2 అందరు చూస్తున్నారా, 3 4 5 లెక్క పెట్టి, ఇప్పుడు ఆ లెక్క పెట్టిన కానుక పట్టండి అయ్యారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏంటంట, అన్ని కుటుంబాల కంటే ఈ కుటుంబం ఎక్కువ కానుక. దేవునికి స్తోత్రం. ఇంకో విషయం ఏంటంటే, బైబుల్ కానుకలు పెట్టి కాదు. చెప్పండి, బైబుల్ పట్టండి అయ్యారు, కానుకలు పెట్టది. చాలామంది తెలియని విషయం ఏంటంటే, బైబుల్లో కానుక కొన్నిసార్లు పట్టమంటారు, పట్టణ నేను చేతిలో పెట్టా అంట. బైబుల్ కానుక పెట్టి సపరేట్గా ఉన్నది. సేవకుడికి ఇచ్చేది చేతిలోనికి నువ్వు ఇవ్వాలి. దేవుని స్తోత్రం. గమనించండి సంగమా, ఖచ్చితంగా బైబుల్ కానుక పెట్టి కాదు కనుక బైబుల్లో కానుక పెట్టొద్దు.
ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లల్నే వారికి ఏదన్నా చెప్తే వారు వింటారా? వారు చేయాల్సిందే. కాబట్టి మనం గమనించుకోవాల్సింది అంటే వృద్ధాప్యము, చిన్నతనము ఈ రెండూ కూడా ఒక పసికందు మనస్తత్వం లాంటి ఈ మనస్తత్వాలు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏంటంటే చిన్నపిల్లలకి జ్ఞానం ఉండదు, పెద్దవారికి నేను చూడందా ఇదంతా అనే ఒక మనస్తత్వంలోనికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మధ్యలో ఉన్నవారు సరైన ఆలోచనలు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎవరంట? మధ్యలో ఉన్నవారు సరైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీకు ఆశీర్వాదాలు రాపోట కారణం ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించట్లా. దేవుని స్తోత్రం. ప్రతి విషయంలో కూడా మన తల్లిదండ్రులు ఏం చేయాలంట? సన్మానించే వారికి ఉండాలి. సన్మానము అనగా భూలోకంలో గుర్తొచ్చేది ఏంటి? కుర్చీ వేస్తారు, కూర్చోబెడతారు, 150 రూపాయలు గుడ్డ తెచ్చి అలా మొహాన పడేస్తారు. ఇదేంటంట? సన్మానం. కానీ ఇది కాదు సన్మానం. అసలైన సన్మానం ఏంటంట? నీ మాటలతో. ఇదేంటంత? నీ మాటలతో సన్మానించాలి, నీ హృదయంతో సన్మానించాలి, నీ చేష్టలతో నీ తల్లిదండ్రులను సన్మానించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఆ సన్మానం లేక ఏం పుట్టుకొస్తున్నాయి? అనాథాశ్రమములు. తల్లిదండ్రులను భరించలేని వారికి అయిపోతున్నాం, తల్లిదండ్రులను చూసుకోలేని వారికి అయిపోతున్నాం, తల్లిదండ్రులకు ప్రేమతో మాట్లాడలేని వారికి అయిపోతున్నాం, తల్లిదండ్రుల ఎదల ప్రేమ చూపించలేని వారిగా మిగిలిపోతా ఉన్నాం. దేవుని స్తోత్రం. అలాంటప్పుడు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? నీ దేవుడైన యెహోవా నువ్వు ఎన్ని కష్టాలు ఇబ్బందులు పెట్టినా ఆయన ఏం చేస్తున్నాడంట? సహిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. సహిస్తున్నాడా లేదా చెప్పండి? నువ్వు తప్పులు చేస్తున్నావు, పాపాలు చేస్తున్నావు, నమ్మకం కోల్పోతున్నావు, దేవుని నామానికి అన్ని జనుల మధ్య అవమానం తెస్తున్నావు, దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్నావు, అయినా కానీ దేవుడు నిన్ను భూమి మీద ఉంచుతున్నాడంటే ఏంటి కారణం? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడంట? నీకు ఏదో అవయవాలు బాగున్నాయి అని కాదు, లేకపోతే నీకు ఆరోగ్యం బాగుందని కాదు. దేవుడు చిటికేస్తే మూలబడిపోయిన వాళ్ళు కోకోలలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు బతికి ఉండి మంచి చీర కట్టి మంచి షర్ట్లు బట్టలు వేస్తున్నావంటే అది నీ గొప్పతనం కాదు, దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. అవునా కదా? హాస్పిటల్కి వెళ్ళి చూడండి ఒకసారి, ఎంతమంది పడిపోయి ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఎన్నెన్ని లక్షలు పోసి ఖర్చు పెట్టి ఇంకా అదే ఐసీయూలో బతుకుతున్న వారు ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఎంతమంది ఈనాటికి కూడా వారి జీవితం ఏంటో తెలియక బ్రతుకుతున్న వారు కోకోలలు. దేవునికి స్తోత్రం. ఇంటికాడ 3 పూటలు తిని దేవుణ్ణి ఆరాధించడానికి రా అంటే ఏంటి? మనకే బలుపు ఏంటంట? ఏ బలుపు అది? ఏ బలుపు? ఒళ్ళు బలుపు. దేవునికి స్తోత్రం. అన్నీ బాగానే ఉంటేనేమో తుర్రును పరిగెడతాం. ఒక ఐసీలో పడేస్తే తెలిసింది నీ పని విలువ ఏంటో. దేవుని స్తోత్రం. అయ్యారు ప్రార్థన చేయండి అయ్యగారు, అయిపోతానన్నారు డాక్టర్ గారు, ఇక అయిపోతాన్నారు పరిస్థితి, ప్రార్థన చేయండి బాబు. ఇప్పుడు గుర్తొస్తాడు ఎవడు? దేవునికి స్తోత్రం. అయ్యగారు ఏమో ఇప్పుడు గుర్తొస్తాడు. బతుకున్నప్పుడు బాగున్నప్పుడు ఏమో నీకు ప్రార్థన గుర్తుండదో, కాళ్ళ ఎగరేసి తిరుగుతావు రోడ్లు అంటపడి. దేవుని స్తోత్రం. ప్రతిదానికి సమయము ఉంది. కంగారు పడకో. తిరుగు వాళ్ళందరూ బాగానే ఎగరేసి తిరుగుతున్నారు అనుకో, మాకు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళవలసింది. ఎక్కడికే? గోతులోనికి. ఒక సమాధి దగ్గర చూశాను. పుట్టిన దినము మరణించిన దినము ఉంటుంది. మధ్యలో ఏముంటుంది? పుట్టిన దినము మరణించిన మధ్యలో ఏముంటుంది? గీత ఉంటుంది. ఉందా గీత? ప్రతి శవపేటికి మీద ఉంటుంది చూడండి, పాలరాతి మధ్యలో గీత. అంటే వీడు పుట్టినప్పుడు గుర్తుంది, చచ్చినప్పుడు గుర్తుంది, ఈ మధ్యలో ఏం బీగాడో ఎవడికి అర్థం కాదు. దేవుని స్తోత్రం. అందుకే ఖాళీ పెడతారు అలా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇక మధ్యలో ఏం లేదురా నాయన, నువ్వు ఉడకబొడిచింది ఏం లేదు, ఏమన్నా ఉడకబొడితే పైకి వెళ్ళి దేవుడు చూసుకుంటాడు. అందుకే మధ్యలో ఏం పెడతావు? గీత. ఆ చిన్న గీత కోసం నీ ఆరాటం. దేవుని స్తోత్రం. ఆ చిన్న గీత పెట్టించుకోవడానికి మన ఆరాటం. అవునా కదా? ఆ చిన్న గీత కోసమేనా? ఆ చిన్న గీతలో ఎన్ని తప్పులు చేసి ఉంటావో, ఆ చిన్న గీతలో ఎన్ని పాపాలు చేసి ఉంటావో, ఆ చిన్న గీతలో ఎన్ని అయ్యగారికి ఎన్ని అబద్ధపు మాటలు చెప్పావు, ఆ చిన్న గీతలో ఎన్నిసార్లు ప్రార్థన చేశావు, ఆ చిన్న గీతలో డబ్బు కోసం ఎంత పరిగెత్తావో. దేవుని స్తోత్రం. ఏ చిన్న గీత? అందుకే ప్రయాణము చిన్నది. దేవుని స్తోత్రం. ప్రయాణం ఏమైందంట? చిన్నది. ఆ చిన్న ప్రయాణమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ చిన్న గీత కోసం నువ్వు దేవుణ్ణి విడిచిపెడుతున్నావా? దేవుని స్తోత్రం.
ఆ గీత గీయటానికి కారణం ఏంటి తెలుసా? నీ లెక్కలన్నీ దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ నీకు రాయం, నువ్వు పరిశుద్ధుడు నీతి మంత్రుల తర్వాత విషయం, అవన్నీ ఎవరు చూసుకుంటారంట? కాబట్టి తల్లిదండ్రులను మనం ఏం చేయాలంట? సన్మానించాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం బ్రతికేది కొంతకాలమే. గీత చూసారు ఎంత ఉందో, అంత బతుకు మనం బతికేది. ఆ బతుకు కోసం దేవుణ్ణి విడిచిపెట్టొద్దు ప్రియ సంగమా. దేవుని స్తోత్రం. ఆ బతుకు కోసం దేవుని వదిలిపెట్టవద్దు. ఆ బతుకు కోసం దేవుణ్ణి విడిచిపెట్టుకోవద్దు. ఆ బతుకు కోసం శాశ్వతమైన దాన్ని పోగొట్టుకోవద్దు. ఆ బతుకు కోసం దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగే ఒక పనికి మాలిన క్రైస్తవుడిగా మిగలొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా కదా? కాబట్టి అలాంటి వారిగా మనం ఎవరి ముందు గొప్పలు పొందాలంట? దేవుని దగ్గర ముందు. ఇప్పుడు నేను చెప్తాను కదా, ఈ జనరేషన్ నేర్చుకోవాలంటే ఈ మధ్యలో ఉన్న జనరేషన్ తల్లిదండ్రులను గౌరవించాలి. దేవుని స్తోత్రం. అప్పుడు నీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఏం చేయాలంట? మన తల్లిదండ్రులను మనం ఏం చేయాలంట? ఎన్నో ఆజ్ఞది. నెక్స్ట్ 6, ఏం చేయకూడదంట? నరహత్య చేయకూడదు. మేమెప్పుడు చేసావు నరహత్య? నువ్వు కత్తులతో చేయు, మాటలతో చేస్తావు. ఏంటది? అన్ని పొడిసి 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 పేగులు తీసేదాకా నీ మాటలు గుచ్చుకుంటూనే ఉంటాయి. ఆడికి హల్లెలూయా. గుచ్చుకుంటే లేదా? మాటలతో చంపేస్తాం మనం మనుషుల్ని. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నరహత్య చేసేవారిగా ఉండకూడదు. ఒక మనిషిని మనం చంపే విధంగా వెళ్ళిపోకూడదు. మన మాటల ద్వారా ఒక మనిషికి విరక్తి వచ్చేవాడు. ఈ బతుకు చచ్చిపోవడం బెస్ట్ అంటే నువ్వు నరహత్య చేసినట్టే. దేవుని స్తోత్రం. మన మాటలు మనిషిని హింసించే విధముగా ఉండకూడదు. కాబట్టి నీతి న్యాయం వైపు మనం పరిగెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేయాలి. ఇప్పుడు మనకు ఆశీర్వాదం రాపటానికి కారణం ఏంటంటే, మనము మన మాట ద్వారా నరహత్య చేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. నరహంతకులుగా మారుతూ ఉన్నాం. కాబట్టి బ్రతికినంత ఈ చిన్న దాంట్లో మనం ఏం చేయాలంటే, దేవునికి లోబడి నమ్మకమైన వారికి బ్రతకాలి. దేవుని స్తోత్రం. కానీ బతుకుతామా? మళ్ళీ ఈ వరంలోంచి బయటికి వెళ్తే ఈ వరండా ఆ తడికి దాడితే చాలు, మన బతుకు మళ్ళీ మన కొనకొచ్చేద్ది. దేవుని స్తోత్రం. అవునా? మనుషులు ఎదుట గొప్ప అనిపించుకోవడానికి వేలు వేలు ఖర్చు పెట్టి పనులు చేస్తారు. మనుషులు గొప్ప అనిపించుకోవడానికి అవతలోడు ఆట మాసం వేస్తే ఆ యజమాని అక్కడ ఆర్కెస్ట్రా మాట్లాడితే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చుగా. దేవుని స్తోత్రం. ఆడేవో ఆమెను తీసుకొస్తారు, ఆమెకేమో ఫుల్గా పౌడర్ మేకప్ అయితే మళ్ళీ ఆడికి వెళ్ళి ఎగరటం. దేవుని స్తోత్రం. పరిశుద్ధులందరూ అక్కడ కనపడతారు మనకి ఆ లోకంలో. అప్పుడు అనుకోవచ్చు, ఈ గీత వీరి కోసమే పెట్టినట్టున్నారని. దేవుని స్తోత్రం. కాబట్టి పాపాన్ని మనం ప్రోత్సహించేవారుగా మన బంధువులైన, స్నేహితులైన, చుట్టాలైన నీ వంతును చెప్పాలి. ఏమని చేయకూడదు. అదే అంతే. లాభం వస్తుందని పెట్టుకోండి. దేవుని స్తోత్రం. వాళ్ళకి ఈ విషయమని కాదు, అన్ని విషయాల్లో అలాంటి వాటిని ప్రోత్సహిస్తే ఏమొచ్చిందని చెప్తున్నాడు దేవుడు. ఆశీర్వాదాలు రావు. మనము ఏదన్నా పాపం చూసినప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఖండించే వారు ఉండాలి. ఎలా ఉండాలంట? ఏమనుకుంటారో, ఏం చేస్తారో, ఏమైద్దో, లేకపోతే ఇలా చేయకపోతే జనం ఏమంటారో కాదు, దేవుడేమన్నాడు. అంతమంది జనం ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు పాస్టర్ గారు మాట ససేమేరన్నావు ఏంటవా? నీ చుట్టాలు, నీ బంధువులు ఇంటి చుట్టూరు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఏదన్నా కార్యం జరిగితే ఎవడు మాట వింటావు నువ్వు? పాస్టర్ గారిని లెక్కలు చూమేక మనకి. ఈ ఆదివారం మాత్రం ఇక్కడ పరిస్థితుల లెక్కలో కూర్చుంటాం. పాస్టర్ గారు ఎన్ని తిట్టినా వింటావు. పొరపాటు ఆగండి, మీకు తెలియదు, పక్కన కూర్చో అంటావా లేదా? కానీ పాస్టర్ గారి మాట వినేవారు ఉన్నప్పుడు ఖచ్చితంగా మన కుటుంబాలు కట్టబడతాయి. దేవుని స్తోత్రం. ఏ సందర్భం అయినా, ఏ ఫంక్షన్లో అయినా, ఏదైనా సరే, ఏ కార్యమైనా చేయండి, కానీ మొదటగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాలు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెప్పొచ్చు. కృతజ్ఞతాస్తుతులు వేరు, నువ్వు చేయాలనుకున్న తతంగం వేరు. దేవుని స్తోత్రం. ఈ రెండింటికి వ్యత్యాసం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి పాపాన్ని ప్రోత్సహించకుండా ఉందుము గాక. ఆమేన్. చెప్పండి. సెకండ్ పాపాన్ని ప్రోత్సహించండి. పాపాన్ని ప్రోత్సహించుకో, శాపం వస్తుందని చెప్పండి. ఏవో నేనున్నదా? పాపాన్ని ప్రోత్సహించి శాపం వచ్చింది. దేవుని స్తోత్రం. అన్నామణి గారని మన తడిగిలిపోడు కళ్ళచేరులో పరిచర్య చేస్తున్నారు.
అన్ని కార్డులు వచ్చినాయి. మా మా దగ్గరికి దాదాపు ఒక 10-15 కార్డులు వచ్చినాయి. 10-15 కార్డులకి పసుపులు ఉన్నాయి. ఏమన్నాయి? చిన్న చివర టింగు టింగు రాసి పెట్టి ఇచ్చారు. అన్ని కార్డులు ఉన్నాయి. అన్నామణి గారు కార్డు ఇచ్చారు. పసుపు కాదు కదా, పసుపు సుఖ కూడా కనపాల నాకు. అంటే ఆమె ఏం కలుగుంది? దేవుని వాక్యాన్ని. మళ్ళీ దాని మీద ఆ పసుపు కాలు మీద యెహోవా జరిగించు ఏ కార్యమమ్మా? నువ్వు పశువులు పెట్టేసి యెహోవా జరిగిన కార్యం అంటే పశువు మంచిదే కానీ యాంటీబయాటిక్ రాస్తే ఈ కార్డులో నుంచి ఆ చేతికి వెళ్ళేపటికి వాళ్ళ చేతిలో ఉన్న క్రిములు జాతీయ అంట. దేవుని స్తోత్రం. ఆ చేతులు పశువు రాసుకోవచ్చు కదా డైరెక్టర్గా కార్డు తీసుకునేటప్పుడు. అన్నం తినేటప్పుడు పశువు రాసుకుంటున్నారా? క్రిములు జాతీయగా రాసుకోండి. అంటే మూర్ఖతరమైన వారు ఏం చెప్తారంట? ఇది ఇప్పుడు ఆ పసుపు రాయిపోతే ఏమైంది? శుభకార్యం అంటే ఏం గుర్తు వస్తుంది మనకి? పసుపు. ఎందుకని చెప్పండి, ఏమంటారు? పసుపు శుభకార్యానికి శుభశకమే. ఎందుకు శుభశకం? ఎవరికి తెలియదు, తెలుసా? పోనీ ఎవరికి? కానీ పెద్దలు చెప్పారు అండి శుభం. దేవునికి స్తోత్రం. అంటే ఆ కాలానికి ఈ కాలానికి చాలా వ్యత్యాసం వచ్చింది. దేవుని స్తోత్రం. చాలా వ్యత్యాసం వచ్చిందండి. ఆ తరానికి ఈ తరానికి చాలా వ్యత్యాసం వచ్చింది. ఈ రోజున ప్రతి విషయంలో కూడా వారు ముందు కొనసాగే వారిగా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇంకా మన పిల్లల మీద మనమే రుద్దుతూ ఉంటాం. ఏంటి? మూఢనమ్మకాలు. దేవుని స్తోత్రం. చక్క కార్డు తెచ్చినప్పుడు తెల్లగా ఉంది, పసుపు ఏ కూర్చైనా కనపాల. అమ్మయ్య దేవుడు ఏమైనా దీవించును గాక. అంటే పాస్ట్ గారికి మాత్రమే తెలుస్తుంది, విశ్వాసులకి. అంటే పాస్ట్ గారికి రాని శాపాలు విశ్వాసులకు వచ్చేతనే. మొదలు పోతే ఎవడు పోవాలి? చేయనోడు ఈడే పోవాలిగా. అన్నీ పట్టించుకున్నోడు ఈడే పోవాలిగా. మంచి రోజులు చెడ్డ రోజులు అన్ని ఆచారాలు పట్టించుకున్న మొదలు ఎవడు పోవాలి? సేవకుడే. సేవకుడు బాగానే ఉంటున్నాం, సంఘం మాత్రం అంట. మళ్ళీ అంటారు కదా, సేవకుడు దర్శన భాగాలు తీసుకుని ఏమైపోయిందంట? ఎదిగిపోయాడంట. విశ్వాసులు దర్శన భాగాలు ఇచ్చి వేసారిపోయారంట. దేవుని స్తోత్రం. ఇచ్చాడో లేడు వాళ్ళకేం తెలుసు? మరి మేము ఇది పెట్టాం, ఇది ఈ వీడియో పెడితే దానికైనా మీద దర్శన భాగాలు మెక్కేస్తున్నాం పాస్ట్ గారు, పిల్లలు కూడా వదలట్లేదా అన్నాడు. అంటే వాళ్ళకి ఏంటి అర్థం కావట్లా. ఇక్కడ ఎంత శ్రమ పడుతున్నాం. అలా ఓ షర్టు కనుక్కోవాలంటే ఎన్ని రీతులు డబ్బులు లెక్కేసుకోవాల్సి వస్తున్నాడు తెలియట్లా. దర్శన భాగాలు వస్తున్నాయిగా అంటుండే. ఏడొస్తున్నాయి? దేవుని స్తోత్రం. ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి అందరి సేవకులను అంటాం కరెక్ట్ కాదుగా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ప్రతి విషయంలో కూడా మనుషుల్ని నరహత్య చేసేవారిగా మాటలతో ఉండిపోయారు. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సంగమా, ఖచ్చితంగా నువ్వు ఆస్వాదించబట్టలేదంటే నీలో నరహత్య చేయబడి చేస్తావు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఆజ్ఞ ఏం చేయకూడదంట? ఈ రోజున అది లేకుండా బతికే మనిషి లేడండి. దేవుని స్తోత్రం. పెళ్ళైనోడు అదే పని, పెళ్ళవనోడు అదే పని, బ్రహ్మచారి అదే పని, బ్రహ్మచారి అయినా అదే పని. ఈరోజు నా ఇతర దేశాలు వెళ్తే హోమోసెక్చువాలిటీ పెరిగిపోయింది. అబ్బాయిలు అమ్మాయిల కింద మారిపోయి ఈ రోజున వ్యభిచారం ఎలా పడితే అలా విస్తరించబోతుంది. దేవుని స్తోత్రం. నపుంసకులు అని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఈ రోజున వ్యభిచారం అనేది బహుభయంకరంగా పనిచేస్తుంది. యవనస్తుల్లోనూ, పెళ్ళైన వారిలోనూ, ముసలి వారిలో కూడా పనిచేస్తూ ఉంది. దేవుని స్తోత్రం. ఈ వ్యభిచారం ఎలా పనిచేస్తుందంటే సేవకుల్లో కూడా పనిచేస్తుంది. ఈ వ్యభిచారము ప్రతి మనిషిని ఎలా నాశనం చేయాలంటే మొదటిగా ఎవరు? సాతానుగాడు ఉపయోగించే ఆయుధమేనంట వ్యభిచారము. దేవునికి స్తోత్రం. అవునా కదా? మీరు ఒకసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి. మీకు తెలిసిన వాళ్ళే బోలంతమంది ఉంటారు. పెళ్ళైన వాళ్ళు పిల్లలు మీకే బోలంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు. అవునా కదా? బోలంతమంది. అంటే ఈ రోజున ప్రతి చోట వేలుబడి చేసేది వ్యభిచారం. దేవుని స్తోత్రం. దీనికోసము ఏం జరుగుతుందంటే సాతానుగాడు దేనికి లొంగుతారా అని చూశాడు. దీనికే. ఇప్పుడు మహాభక్తులు బైబిల్లో ఉన్నోళ్ళు, దావీదు ఎక్కడ పడిపోయాడు? సంసోను ఎక్కడ పడిపోయాడు అమ్మా? సొలొమోను కూడా. వీళ్ళందరూ అంటే కొంతమంది, వీళ్ళందరూ కూడా ప్రతి విషయంలో కూడా వ్యభిచారంలో. అప్పుడు ఓహోళ్ళు 1000 మందిని భార్యలు చేసుకున్న వాళ్ళు 1000 మంది 100 మంది. ఇప్పుడు లేదు. మరి ఇప్పుడు ఉండమైతే ఆ వ్యభిచారం ఉండపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అవకాశం ఉంటే చక్కగా ఎంత బాగుండవు, ఎంత దొరకరానే. హల్లెలూయా. పాపం అనుకుంటాడు ఆమెతోనే ఆగలేకపోతాను నేను, ఇంకా 1000 మంది ఏడవుతా అనుకుంటాను. దేవుని స్తోత్రం. కాలం అంటే అయిపోయింది. ఇటు వరకు స్త్రీ కూర్చోమంటే కూర్చునేది, నుంచోమంటే ఇప్పుడు నుంచోమని నువ్వు చెప్తే నేను వినాలా?
నువ్వు నుంచోమని నేను నుంచోవా, నా ఇష్టం వచ్చినప్పుడు నుంచోంటా ఏంటి అని. ఇటు వరకు పురుషుడు రాగానే కొంగు ముచ్చుకేసుకుని మొగ్గిచ్చి కాళ్ళు గడుక్కోండి అన్నం తింటారు అన్నాడు కూడా. ఈ రోజున ఆడు రావటం, ఆడు మా నాన్న ఆడు గడుక్కోవటం, ఆడెళ్ళి కొండలు ఎత్తుక్కోవటం. బొవ్వండిందా ఏమమ్మా బొవ్వండలేదంటే వండుకో, ఏం పాడుపడి చూచావు అనే రీతిగా తరం మారిపోయింది. దేవుని స్తోత్రం. ఏమంట ఈ స్త్రీలకి చదువు నేర్పించారు, ఎటు వెళ్ళిపోయింది ప్రపంచం మొత్తం. ఇప్పుడు మగోడి మీద ఎదుర్కొని కాలు మీద కాలు వేసుకుని ఊపుతున్నారు ఇట్ట, మొగుడు ఎదుర్కొని. ఏంటంటే ఇప్పుడు ముద్దుగా యారా అని కూడా పిలుస్తున్నారు ఎవరినే, భర్తలు. ఇప్పుడున్న జనరేషన్ అయితే యారా ఏంట్రా అన్నారు. వీడు మాత్రం బుజ్జి కన్నా నానా అని పిలవాలి. కార్తీకు అంతేనే కదా. దేవుని స్తోత్రం. అలా అయిపోయింది తరం. కాలేజీలో కూడా అదే. ఈ రోజున అమ్మాయిలు వెనకాల అబ్బాయిలు తిరుగుతున్నారు, అబ్బాయిలు వెనకాల అమ్మాయిలు తిరగట్లా. కొత్త బస్ స్టాండ్కి వెళ్తే అదే ప్రపంచం. ఆడ కలర్ఫుల్ కనపడతా ఉంది. ఏ బస్ స్టాండ్ ఇప్పుడు వెళ్ళారా? కొత్త బస్ స్టాండ్ 4ంటికి వెళ్ళండి. కొత్త బస్ స్టాండ్లో మీకు చిలకలు కనపడతాయి. దేవుని స్తోత్రం. రంగురంగు చిలకలు. అంటే ఈ రోజున ప్రపంచం ఆ రీతిగా అయిపోయింది. కాబట్టి వ్యభిచారానికి మనం ఏం చేయాలంటే దూరముగా మోహపు చూపు చూడటమే. కాబట్టి ఆశీర్వాదం రాపడానికి కారణం ఏంటంటే ఇప్పుడు గోరుని ఎడుతూ ఉంటారు. ఏమని? ప్రభు నన్ను ఆశీర్వదించట్లేదు నాయన, ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నా, ప్రతి ఆదివారం నీ సన్నిధిలో ఉన్నా, ఆయన నన్ను ఆశీర్వదించట్లేదు ఏంటి అనేవారుగా ఉంటాం. రాపటానికి గల కారణం. తర్వాతదే ఏం చేయకూడదంట, రూపాయి దొంగలు ఇచ్చినా, 10,000 దొంగలు ఇచ్చినా, రోడ్డు మీద రూపాయి కనపడుతుంది, కడుపులు చిటికలు వేసుకుంటాం. 100 రూపాయలు కనపడుతుంది. అడుగుతావా ఇది ఎవరిదో పడిపోయిందని? 500 పడింది దానికి ఏం చేస్తాం? వెళ్తాం సైలీజ్గా చూస్తున్నాడు, తోసేయటమేనా? తోసేయటం వెళ్ళిపోవడం. 500 వచ్చేసింది కాబట్టి పార్టీ చేసుకోవాలని. అంటే దొంగ స్వభావం ఎక్కువైపోయింది. దేవుని సన్నిధికి రాకపోవడం కూడా దొంగతనమే. దేవుని సమయాన్ని దొంగలించడం కూడా దొంగతనమే. దేవుని సమయాన్ని మానేసి, దేవుని మందిరాన్ని మానేసి నీ ఇష్టానుసారంగా తిరగడం కూడా దొంగతనమే. దేవుని స్తోత్ర. వీళ్ళు గజ దొంగలు. ఏ దొంగలు అంటే వీళ్ళు? పరమ గజ దొంగలు. నీకు ఎట్టొస్తాయి ఆశీర్వాదాలు? దొంగిలించకూడదని ప్రభువు చెబుతుంటే నేను దొంగతనమే జీవితాలు, దొంగతనంలోనే బ్రతుకుతానని నువ్వు బతికితే ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని స్తోత్ర. తర్వాతదే అబద్ధ సాక్షులు అంటే రెడీగా ఉండేది మనమే. దేవుని స్తోత్ర. ఒక 500 ఇస్తే చాలు, అవును అది చూసి నేను చూసా అనేవారు ఉన్నారు లేరు? ఆమె చూడకపోయినా, వాళ్ళు వినకపోయినా అన్నాడు, చేశాడు అనే మనం ఏం చేస్తా? సంబోధిస్తా. నేను అంటాను కదా, దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు నీతిగా బతకాలి. ఎలా బ్రతకాలంట? నీతిగా యథార్థంగా బతికినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేవాడిగా ఉంటాడు. ఆఖరిగా మనం అదే ఆశిస్తాం. పొరుగుడు కొంపలో ఏం జరుగుతుందో మన పని. దేవుని స్తోత్రం. ఆడు కొంపలే దెబ్బలాడుకుంటే చాలు శివేశాతం అవతాలకే. ఆడేదన్నా మాట్లాడుకుంటే చాలు శివేశాతం. ఆడేదన్నా జరిగితే చాలు గుంపుకి వెళ్ళిపోతారు. ఇప్పుడు గబగబా ఏదైనా జరుగుతుందనుక మొత్తం గుంపు కూడి ఇప్పుడు ఇక్కడ కొట్టుకుంటున్నారు. ఏం చేస్తారు? నిజమే కదా? మా యజమాని నాకైతే ముందులు వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రేమ ఏం జరుగుతుంది? దేని స్తోత్రం. కాబట్టి ఇలాంటి వారిగా మనం ఉండేవారిగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా దేవునికి లోబడేవారిగా, దేవుని మాట వినే నమ్మకమైన దేవుడు ఖచ్చితంగా నమ్మకమైన కార్యాలు అయిపోయినాయి. ఆజ్ఞలు. దేవుని స్తోత్రం. భార్య దగ్గర వదిలేక చెప్పాం ఈ విషయం గురించి. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నమ్మకమైన కార్యాలు చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తే ఏమొస్తుందో చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఇదిగో అపవాది మీలో కొందరిని చెరలో వేయింప బోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. దేవుని స్తోత్రం. ఎప్పటి వరకంట? ఇప్పుడు మరణం వరకు నమ్మకంగా ఉంటే ఏం జరిగిందో చూద్దాం. చదవక. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. ఏ కిరీటం ఇది? జీవ కిరీటం. నిన్ను జీవింపజేసే కిరీటం, నిన్ను పరిశుద్ధపరిచే కిరీటం. ఈ జీవ కిరీటం నీ దగ్గర ఉంటే మరణమును సరి చూడవు. దేవునికి స్తోత్రం. ఈ కిరీటము నీకు రావాలని నువ్వేం చేయాలంట? ఎప్పుడు వరకంట? ఆదివారం మట్టికే కాదు. ఎప్పుడు వరకంట? నువ్వు చచ్చిపోయేంత వరకు, అట్టి నీ పుట్టిన డేటు చచ్చిపోయే డేటు మధ్యలో గీత పడేంత వరకు కూడా నువ్వేం చేయాలంట? నమ్మకముగా ఉండాలి. ఎందుకని నీ దేవుడు ఏమైనాడంట?
మనం అందుకే ఏం చెప్పుకున్నాం? నమ్మకమైన దేవుడు, నమ్మకమైన వారికి ఆశీర్వాదాలు. ఇప్పుడు నమ్మకం అంటే ఏంటి? నమ్మకంగా జీవిస్తే జీవం వచ్చిందంటే, నీలోకి జీవ కిరీటం వచ్చేసిందంటే ఇక నువ్వు మరణం సరి చూడకపోతే పరలోకం ఊరిది మందే. దేవుని స్తోత్రం. పరలోకం మందే. దాంట్లో బంగారం ఉంటుంది, డైమండ్లు ఉంటాయి, ఏడుపు ఉండదు, పండ్లు కొరుకుట ఉండదు, ఆనందించడం ఉంటుంది, ఆహ్లాదించడం ఉంటుంది. నువ్వు ఏ కాయ తిన్నా కానీ నీకు ఆకలి అనేది రాదు. ఏది తిన్నా కానీ నువ్వు ఏది చేసినా కానీ నీకు ఆకలి కానీ చెమట కానీ చుక్క కానీ ఏది కూడా అంటే ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి. ఏసీ 10,000లో పెట్టి పడుకుంటే ఎంత హాయిగా ఉంటుంది? ఏసీ అన్నారు చెప్పు, 10,000లో పెట్టి పడుకుంటే ఎలినా చక్కగా నిద్రలోకి వెళ్ళిపోద్ది. ఎంత హాయిగా ఉంటుంది, అవునా? అదే ఉడికిపోతా ఉంటే ఎట్లా ఉంటుంది? బుస్సాలా మా మామల కాళ్ళ దగ్గర ఒకటి తల దగ్గర ఒకటి పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఏంటది? ఫ్యాన్. అప్పుడు అయినా కానీ మన చేత ఉంటుందా? ఇటు కాళ్ళు చల్లబడితే తల చల్లబడ మరోళ్ళు. దేవుని స్తోత్రం. అదే ఏసీ 10,000లో పెట్టామనుకో, ఒళ్ళు లోపల ఉన్న అవయవాలు ప్రతిదీ కూడా చల్లబడిపోతాయి. దేవుని స్తోత్రం. రక్తం కూడా చల్లబడిపోద్ది. ఇంకొంచెం పెంచమనుకో గడ్డగడ్డికి కట్టే ఉంటావు పొద్దుడికి. దేవుని స్తోత్రం. ఇక నేను కరగదీయాలి వేడి పెట్టి. అలాంటి హాయిని ఎక్కడ పొందుతాం మనం? పరలోకంలో పొందు. యాసకాలంలో ఎంత చెమట కార్చాము ఇక్కడ. ఇప్పుడు చలికాలంలో రేపు నేను సెంటర్లు వేసి రావాలి. దేవుని స్తోత్రం. ఎంత హాయిగా ఉంది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎంత వాక్యమైన వినటానికి ఆసక్తి కలిగి ఉండవు. అదే చెమటలు కారుతూ ఉంటే ఆ ఉస్సు అనుకోవా, ఆ బుస్సు అనుకోవా, ఆ కచ్చిపి దియ్యా తొడవా, వాక్యం ఏడంట. దేవుని స్తోత్రం. ఇదే నిదర్శన పరలోకానికి నరకానికి. దేవుని స్తోత్రం. ఇవే తేడాలు. పరలోకానికి నీకేది కావాలి అనేది, ఏసీ కావాలా, సీలింగ్ ఫ్యాన్ కావాలా? గమనించుకో. దేవుని స్తోత్రం. కాబట్టి జీవ కిరీటం ఇచ్చే దేవుడు ఉన్నాడు. మొదలు ఇంకో మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 7:9 ఆశీర్వాదాలు ఇస్తాడు, కిరీటం ఇస్తాడు, మూడోదిగా కృపణిస్తాడని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 7:9. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకొని వారికి నిబంధనను స్థిరపరచువాడు, 1000 తరముల వరకు కృపచూపువాడు, నమ్మదగిన దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎన్ని తరములు అంట? 1000 తరాల వరకు నీ కుటుంబాన్ని కృపచూపి నడిపిస్తాడంట. దేవుని స్తోత్రం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు అంట? 1000 తరాలు. సంవత్సరాలు కూడా కాదు, తరాలు. 1000 తరాలంటే నువ్వు అనుకోవచ్చు ఇంక నీ పిల్ల వెళ్ళిపోవటమే. దేవుని స్తోత్రం. అన్ని సంవత్సరాలు నీ మీద కృప చూపిస్తాడంట. దేవుని స్తోత్రం. ఎప్పుడు? నమ్మకంగా ఉంటే. నమ్మకాన్ని చూసారా ఎన్ని బహుమతులు ఉన్నాయో. కాబట్టి అడ్డుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేసేవాడిగా. నా ప్రియ సంగమా, ఆఖరిగా చెప్పే మాట ఏంటంటే దేవుని ఎదుట నమ్మకంగా జీవించు. ఆశీర్వాదాలు ఎంతటవే. నీకు ఏ ఆశీర్వాదం కావాలో ఆయనే పంపిస్తాడు. అప్పటి వరకు నువ్వేం చేయాలంటే నమ్మకముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన ఆయన మాట ఎలా వినాలంట? బహు ఆసక్తి కలిగి శ్రద్ధగా మాట విన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేద్దాం మోకరించండి విన్న వాక్యాన్ని బట్టి.